సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి తిరిగి తీసుకొచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి అంటారనమాట, మీ పట్టాభిషేకం జరిగితే నాకు చూడాలని ఉందమ్మా అని అంటారు. అని అంటే అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ అయోధ్యలో వీళ్ళందరూ కూడా రాముడికి సీతకిని పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకొని అలా పట్టాభిషేకం చేస్తారనమాట. పట్టాభిషేకం చేసినప్పుడు ఆ హనుమని సీతాదేవి అడుగుతుంది, హనుమ, ఈరోజు మేము ఇంతటి ఇంత సంతోషంగా ఉండటానికి కారణం అది నువ్వే. నీకు ఏం కావాలో ఏ వరం కావాలో కోరుకో అనేసి అంటది అనమాట సీతది. అంటే అప్పుడు ఆంజనేయం అంటారు, నాకేం వరం కావాలమ్మా, మీరిద్దరూ బాగా ఉండడమే నాకు అదే చాలు, నేను ఎప్పుడు మిమ్మల్ని ధ్యానించుకుంటాను, నాకు అంతకన్నా ఇంకేం కావాలి అనేసి అని అంటారు. అంటే అప్పుడు సీతాదేవి కాదు కాదు నాకు ఒక బహుమతి ఇవ్వాలని ఉందని చెప్పి ఒక ముత్యాల హారము ఆంజనేయ స్వామికి ఇస్తుంది అనమాట. ఇస్తే అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తారు, ఆ ముత్యాల హారం తీసుకొని ఒక్కొక్క ముచ్చుని పటాపటమని పళ్ళుతో కొరుకుతుంటారనమాట. ఇప్పుడు అది ఎంతో ఖరీదైనది, ఎంతో విలువైన ముత్యాల హారం అనమాట. అప్పుడు సీతాదేవి, అయ్యో హనుమా, ఎందుకు అట్లాగా దాన్ని నువ్వు కొరికేస్తున్నావు, అది ఎంతో విలువైనది, ఎంతో ఖరీదైన ముత్యాల హారము, అది అంత ఖరీదైన ముత్యాల హారం నేను నీకు ఇచ్చాను బహుమతిగా, దాన్ని నువ్వు ఎందుకు అట్లాగా పాడు చేస్తున్నావునని అని సీతాదేవి అంటే, అమ్మ మీరు నాకు ఇచ్చారు, ఇందులో నేను చూస్తుంటే ఒక పూసలోనైనా నాకు నా రాముల వారు కనిపించట్లేదు, ఒకళ్ళు ఇందులో ఎక్కడైనా నా రాముల వారు ఉన్నారేమో అని నేను ఎదుక్కుంటున్నాను అనేసి ఆంజనేయం అంటారు. అయ్యో హనుమ, నేను వేరేగా నీకు ఇవ్వవలసిన అవసరం ఏమున్నది, నీ గుండెల్లోనే మేము ఎప్పుడు నీ గుండెల్లోనే మేము ఎప్పుడు ఉంటాము, నువ్వు వేరేగా చూడవలసిన అవసరం, వేరేగా ప్రతి దాంట్లో ఎత్తుకోవాల్సిన అవసరం లేదంటే నిజమా అంటే నిజమని అనేసి, నిజమో చూడు ఒకసారి అంటే అప్పుడు ఆంజనేయం ఇలా గుండ్లు తీర్చుకొని చూస్తే అందులో రాముడు సీత కొలివై ఉంటారనమాట. అది దీనికి అర్థం. అంటే ఏంటంటే మంచి మనసుతో మనము ఏ పని చేసినా అది మనకి మంచిగానే జరుగుద్ది అన్నమాట. అంటే ఆంజనేయ స్వామి ఏం కావాలనుకున్నారు, డబ్బు ధనము అవి కాదు, ఎప్పుడు రాముని తలంచుకుంటే తనకి ఏది కావాలన్నా అది లభిస్తుంది అనమాట ఆంజనేయ స్వామికి. ఇంకా అలాంటప్పుడు వేరేగా ఏం కోరుకుంటారు, అందుకనేసి ఆంజనేయ స్వామి అంతగా ఆరాధించేవారు అనమాట రాముడిని. రాముడు అంటే తనకి ప్రాణం, అందుకని ఆంజనేయ స్వామి అంటే చాలా, ఆంజనేయ స్వామికి రాముడు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఆంజనేయ స్వామి ఇంకా ఎప్పుడు కూడా రామ 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 నీ పాదసేవే నాకు రామ అని అనుకొని ఎప్పుడు ఆంజనేయ స్వామి రాముని తలంచుకుంటూ ఉంటారనమాట. అంటే మనము